అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలవలేదని ఎవరూ అధైర్యపడొద్దని, కారు సర్వీసింగ్ కు మాత్రమే పోయిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జెట్ స్పీడ్ తో కారు దూసుకెళ్లడం ఖాయమన్నారు. చేవెళ్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. 39 స్థానాలు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా ఉన్నామన్నారు మాజీ మంత్రి. మార్పు పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మార్పు ఏమైందో తెలుస్తాను, బాధపడుతున్నారు. ఎందుకు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు 7,500 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాలలో ఫోన్లు టింగు 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 అనుకుంటే మంచిగా వారం 10 రోజుల్లో పడుతున్నాయి. మీరేం చెప్పారు ఎన్నికలలో? ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామని చెప్పారు. ఇవాళ ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది అంటే 1,57,00,000 మంది మహిళలు. మరి నెలకు 2,500 ఇస్తే నెలకే 4,000 కోట్లు అవుతుంది, సంవత్సరానికి 48,000 కోట్లు అవుతుంది ఒక్క పథకం. ఎలక్షన్ ముగ్గటం సంతకాలు పెట్టి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డు ఇచ్చింది. నాది గ్యారంటీ సంతకాలు పెట్టించింది. కారు ఉంటే కట్టు, టీవీ ఉంటే కట్టు అని ఇదివరకు ఎందుకు చెప్పలేదు. ఆ రోజేమో ఓట్ల కోసం అందరికి ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గర్భిణీలు పనికి వెళ్లొద్దని 9,000 రూపాయలు ఇచ్చామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో 90% సిజేరియన్లు చేస్తున్నారని, నార్మల్ డెలివరీ దిశగా వెళ్లాలన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన గర్భిణీలకు నార్మల్ డెలివరీ న్యూట్రిషన్ కిట్ అవగాహన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. అమ్మ అంటే అందరికీ చాలా ఇష్టం. అమ్మ అంటే చాలా శక్తివంతమైనటువంటిది. ఆ అమ్మకు మరింత అర్థాన్ని ఇచ్చే విధంగా, ఆ అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. స్థితిగతుల్లో ఎలాంటి పరిస్థితుల్లో నివసిస్తూ ఉంది అనేది పుట్టబోయే బిడ్డ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. నీ ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, నవ్వుతూ నువ్వు చిరునవ్వులతో ప్రేమపూర్వకంగా సహృద్భావ వాతావరణంలో, ఆరోగ్యకరమైన వాతావరణంలో గర్భిణీ స్త్రీ ఉంటే పుట్టబోయే బిడ్డ, కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మంత్రి హోదాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆటవికంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. భువనగిరి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై జరిగిన దాడే దీనికి నిదర్శనమని చెప్పారు. దాడి జరుగుతున్నప్పుడు జెడ్పీ చైర్మన్ ను కాపాడాల్సిన పోలీసులు నెట్టివేయడం దురదృష్టకరమన్నారు జగదీష్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవికులాగా ప్రదర్శిస్తున్నారు. మంత్రి పదవి అనగానే ఏదో అని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి. సరే, అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లర మాటలు మాట్లాడుతున్నాం అనుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం. కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన. దుర్మార్గంగా తనతో సహా కేబినెట్ ర్యాంకులో ఉన్న జెడ్పీ చైర్మన్ ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసుగొల్పి పట్టుకపోసి జైల్లో వేయండి. ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి? ఇంకా రాచరికం ఉందనుకుంటున్నాడా? నిజమైన బచ్చగాడు, నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు, వారు నాన్ ఎమ్మెల్యే అయినాడు, నువ్వేం చేస్తున్నావు? భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి దుర్మార్గంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు కేటీఆర్. సందీప్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన ఆయన, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులపై నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకుని తీరుతామన్నారు. మరోవైపు అధికారిక కార్యక్రమంలో భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి దుర్భాషలాడడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే సందీప్ రెడ్డికి కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్, హరీష్ రావు.